చమురు ధరల పెరుగుదలకు నిరసనగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నిరసన ప్రదర్శనలో పాల్గొనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న మీకోసం యాత్రను ఒకరోజు పొడిగించుకున్న ఆయన ఏలూరులో పార్టీ నిర్వహించే ఆందోళనలో పాల్గొంటారు. కాంగ్రెస్ 4 ఏళ్ల పాలనలో అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని మీకోసం యాత్రలో చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రుణాలు అందజేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్న ఆయన ఇళ్ల బకాయిలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి భవిష్యత్తులో 2 బల్బులు, ఒక టీవీ, ఒక ఫ్యాన్ పెట్టుకుంటే ఎంత కరెంట్ అవుతుందో అంత కరెంటు ఉచితంగా ఇప్పిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళు కానీ, పేదవాళ్ళలో ఉండే వృద్ధులు కానీ అందరికి కూడా 500 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పేదవాళ్ళందరికీ ఇల్లు మీరు కట్టలేరు. సిమెంట్ ధర పెరిగిపోయింది, స్టీల్ ధర పెరిగింది, ఇవాళ పుంజమాన కడకు ఇసుక ధర కూడా పెరిగిపోయింది. అందుకని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను.